అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పాలకూర సూపు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను పాలకూర ఇలా థర్మాకోల్ బాక్స్లో పెట్టాను. చక్కగా పాలకూర అయితే బాగా వచ్చింది. ఇది నేను ఇలా కట్ చేస్తుంటే మళ్ళీ వస్తుందండి. ఇది మూడోసారి ఇలా వచ్చింది. ఇది కట్ చేసుకుని సూప్ తయారు చేసుకుందాం. ఇదిగోండి పాలకూర అంతా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నకి పాలకూర అంతా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని స్టవ్ మీద నీళ్లు పెట్టి మరిగేటప్పుడు ఈ పాలకూర అంతా ఇందులో వేసేద్దాం. ఇలా వేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఇలా పాలకూర ఉడికిపోయాక మనం ఇది తీసుకుని ఒక గిన్నెలోకి చల్లటి నీళ్ళు తీసుకుని అందులో వేసుకుందామండి. మనం వెంటనే రెడీ చేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు, లేకపోతే ఇది చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా వేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర, కొంచెం సోంపు, 2 యాలక్కాయలు, 2 ఇలాచి లవంగ మొగ్గలు 2, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి లైట్గా వేపించుకుందాం. దీనికి ఏమీ ఆయిల్ వేయక్కర్లేదండి. ఆయిల్ వేయకుండా ఇలా లైట్గా ఫ్రై చేద్దాం. ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మిరియాలు తీసుకొని లైట్గా దంచుకుందాము. ఇలా బాగా మెత్తగా అక్కర్లేదండి. ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని కొంచెం ఇందులో వేద్దాం. బాగా ఎక్కువ వేసుకున్న ఘాటు ఎక్కువైపోతుంది, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక నిమిషం ఈ వేడి కదా అలా ఉంచి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి పాలకూర, అందులో పాలకూర ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఇలా కలిపేసి ఇది స్టవ్ మీద పెట్టి మరగనిద్దాము. ఇందాక మనం చల్లటి నీళ్ళు వేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇలా ఇందులో వేసేసుకోవచ్చు. ఇందులో ఇందాక మనం వేపించుకున్నవి ఇవన్నీ ఇందులో వేసేయచ్చు. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఇది ఇలా బాగా మరగనిద్దామండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అయితే ఎక్కువ పట్టతో చూసుకుని వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు. పాలకూరలో కొంచెం సాల్ట్ అయితే తక్కువ పడుతుంది. ఇది ఇప్పుడు బాగా మరగనిద్దామండి. ఇది ఇలా మెరిగేటప్పుడు మనం 1 స్పూను కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ వాటర్లో కలిపి ఇందులో వేసుకుందామండి. ఎక్కువైతే వద్దు, ఎక్కువైతే బాగా చిక్కబడిపోతుంది. 1 స్పూను బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇది మనం సాల్ట్ అది చూసుకొని, నాకైతే సాల్ట్ సరిపోయింది. ఎవరికైనా తక్కువైతే కొంచెం వేసుకొని ఈ టైంలో స్టవ్ కట్టేసుకోవచ్చు. స్టవ్ కట్టేసి మనం ఎలాగో చికెన్లోకి వడబోసేసుకోవచ్చు. మనం ఇలా ఇదంతా వడకట్టేసుకుంటే మనకు సూప్ రెడీ అవుతుందండి.
దీని మీద అలాగా కొంచెం క్రీమ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే. మనం ఈవినింగ్ టైం అది తీసుకోవడానికి బాగుంటుంది. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కదా పాలకూరలోని. ట్రై చేసి చూడండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. సర్వేజన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.